ఏం చేస్తున్నారు? ఈరోజు మనం కొత్త ఛానల్ ఓపెన్ చేయడం అయిపోయింది. మణిద్వీపం ఛానల్ పేరు. మీరందరూ ఉన్నారని ధైర్యంతో ఆ ఛానల్ ఓపెన్ చేసేసాను. ఎందుకు మీరందరూ ఉన్నారు అంటే, అందరూ కొత్త కొత్తగా యూట్యూబ్‌లో చాలా చేస్తున్నారు. చాలా చేయటం అంటే కొత్త కొత్తవి కనిపెడుతున్నారు. కొత్త కొత్తవి తయారు చేస్తున్నారు. కొత్త కొత్తగా అన్ని వీడియోస్ పెడుతున్నారు. ఎక్కడికెక్కడికో టూర్‌లు వెళ్తున్నారు. మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. అందుకని మన ఛానల్‌లో కూడా ఇవన్నీ ఉండాలి అని అనుకుని ఎప్పటినుంచో మీ అందరూ పెట్టండి మేడం అని చాలామంది పేర్లు కూడా చెప్పారు. అన్ని పేర్లు చూసిన తర్వాత శ్రావణ మాసంలో నాకు అనిపించింది ఏంటి అంటే, మణిద్వీపం అని పేరు పెడితే అది కూడా మన ఫాలోవర్ ఒకళ్ళు చెప్తేనే ఈ పేరు పెట్టడం జరిగింది. పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ పేరుని సెలెక్ట్ చేశాను. ఎలా ఉంది పేరు మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకోటి చెప్పేది ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ అనేది ఆగస్ట్ నుంచి ఎన్ని మార్పులు తీసుకొచ్చిందో, ఎలా రిలీజ్ చేసిందో దాని తర్వాతే మనకి పెట్టాలని అనిపించిందనమాట. ఇంత వ్యూస్ వస్తే ఎట్లాగా, ఎన్ని గంటలైతే ఎలాగా అని ఏదేదో యూట్యూబ్ ఛానల్ చెప్పింది. మనకి దాంతో సంబంధం లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నామే తప్ప, అది ఎన్ని గంటలు వస్తాయి, ఎన్ని వాచ్ అవర్స్ వస్తాయి, ఎంత టైము సేవ్ అయితే ఎట్లా డబ్బులు వస్తాయి, అలా ఉంటుంది అని చెప్పి జనాలందరూ తెగ వీడియోలు చేస్తారు. మనకి దాంతో పని లేదు. మనం ఏది చెప్పాలనుకుంటున్నామో ప్రజలకి, ఏది చేయాలనుకుంటున్నామో అది తెలియపరచడం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త న్యూస్లు చెప్పడం, ఎప్పటికప్పుడు మన ఛానల్లో జరిగేవన్నీ పీపుల్స్ టీవీలో మాట్లాడుకుంటున్నాం. కానీ మణిద్వీపంలో ఏంటి అంటే, మన ఆరోగ్యం గురించి, మన హెల్త్ గురించి, మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ వయసులో ఎలా ఉండాలి, ఎలాంటి క్రీములు వాడాలి, వాడచ్చా వాడకూడదా, ఇలాంటివన్నీ న్యూస్, మెయిన్గా న్యూస్ అండి. న్యూస్ ఎందుకు తెలియాలి అంటే, మనం ఏం తప్పు చేస్తున్నాం, ఏం తప్పు చేయట్లేదు, ఇలా వీళ్ళు చేయబట్టి ఇలా న్యూస్ ఇలా బయటకు వచ్చింది, ఇలా ఉండాలి, ఇలా జాగ్రత్త పడాలి అనేది కూడా మన టాపిక్లో మణిద్వీపంలో చర్చలకు దిగుతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, మణిద్వీపం ఛానల్ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ ఛానల్లో ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పూజకి సంబంధించి, మన పూజలను మన ఇంట్లో కాదు, మనకి సాంప్రదాయంగా మన సనాతన ధర్మంలో పూజలకు సంబంధించి ఎవరు ఏ పూజలు చేసుకుంటున్నా, ఏం చేసుకుంటున్నా చక్కగా మన ఛానల్లో తెలియపరుస్తుంటే దాని ప్రాముఖ్యత గురించి కూడా చెప్పుకుందాం. మణిద్వీపం చదివినా, విన్నా, ఎవరికైనా చెప్పినా కూడా పుణ్యం, పురుషార్థం అన్నీ వస్తాయి మన ఛానల్కి. అందుకే ఈ పేరు పెట్టడం జరిగింది. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి, అక్కర్లేని చెత్తంతా చూపిస్తుంటారు. అలాంటివన్నీ యూట్యూబ్ ఛానల్ తీసేయట్లేదు. కానీ పాపం ఈ మధ్యన 175 యూట్యూబ్ ఛానల్స్ పోయినాయి. వాళ్ళ ఏఐ వల్ల కానీ దేనివల్లనే కానీ. అలాంటి టైంలో మనం అసలు ఇట్లాంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంకో ఛానల్ పెట్టడం నాకు అసలు చాలా బర్డెను. మీ అందరికి చూడటానికి ఇంకా కళ్ళు నొప్పులు. కానీ బర్డెను అంటే ఇన్ని మెయింటైన్ చేయాలంటే కుదరని పరిస్థితి. ఇలాంటి టైంలో ఈ ఛానల్ పెట్టాల్సి వచ్చింది. కారణం ఏంటి అంటే, కొన్ని మనము ఇంటి దగ్గర వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో, లేకపోతే మనం వాకింగ్కి వెళ్ళినప్పుడు చర్చిస్తుంటాం. ఇదంతా ఏం ఉపయోగం? మీతో చర్చించి, మీతో డిస్కషన్ చేసిన తర్వాత అప్పుడు మీరిచ్చే సలహాలు మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. కామెంట్లు ఎందుకు పెట్టమంటారంటే, మీరు ఇచ్చే సలహాలు మన ప్రజలకు అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఈ కామెంట్లు పెట్టమంటున్నాను. మీరందరూ తొందరగా ఫాలో అయిపోయి దానికి అసలు ఎంత వ్యూస్ వస్తాయి, ఎంతమంది ఫాలోవర్స్ వస్తారో ఇవాళ రేపు చూద్దాం అనుకున్నా. మరి చూడండి, మరి ఎట్లా దాన్ని ఫాలో అవుతారో ఆ ఛానల్. మన పీపుల్స్ టీవీలో వాళ్ళంతా ఎవరెవరు మన ఛానల్ని ఫాలో చేస్తున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. దాన్ని బట్టి మన ఛానల్ ఎంత ముందుకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఈ శ్రావణ మాసం విషయంగా చెప్పేది ఏంటి అంటే, మన ఛానల్లో ఫస్ట్ ఫాలోవర్ ఎవరైతే మేము ఛానల్లో ఫాలో అయ్యాము అని చెప్పి మనకి ఎవరైతే నాకు ఇది పెడతారో మనం లక్కీ డ్రిప్ తీద్దాం. దాంట్లో ఒకరికి ఒక మంచి శారీ పంపిద్దాం. ఓకేనా? ఈ శ్రావణ మాసం అయిపోయే లోపల ఎంతమంది ఫాలోవర్స్ వస్తారో చూసి దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇవన్నీ నేనేదో మిమ్మల్ని నా ఛానల్లో ఫాలో కమ్మని చెప్పడానికి చేసేవి కాదు. ఒక ముత్తైదులకి చేసే మంచి విషయంగా చేసుకునే శ్రావణ మాసం. ముత్తైదులనే కాదు, పూజ అనేది చిన్నపిల్లలు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు.
చక్కగా శ్రావణ మాసం చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం కాబట్టి దాని గురించి ఇది. అర్థమైందా? మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, మీరెక్కడ చీరలు కొనుక్కుంటారు, మీరెక్కడ చీరలు కొనుక్కుంటారని. ఆ షాప్ నుంచే మీ అందరికీ శారీ వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. ఓకేనా? అది పరిస్థితి. ఇంకా ఏంటి చెప్పండి, ఆ ఛానల్లో ఇంకేం చెప్పాలి, ఇంకా ఎట్లా ఉండాలి, మనం ఆ ఛానల్లో ఇంకేం చెప్పచ్చు అనేది కూడా మీరు తెలియపరుస్తుంటే అవే దాంట్లో వీడియోల రూపంలో చేసుకుందాం. ఛానల్ టైమింగ్ కూడా చెప్తే ఆ టైమింగ్కి మనము మీరు ఫ్రీగా ఉన్న టైం ఎప్పుడు, మీరు ఎలా ఉంటారు, ఏ టైంలో మనం ఆ ఛానల్ వీడియో పెడితే బాగుంటుంది అనేది కూడా మీరు దాన్ని డిస్కషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా? మన కొత్త ఛానల్ని పాత ఛానల్ పీపుల్స్ టీవీని ఆదరించినట్టే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమంటారు? నచ్చితేనే చూడండి, నచ్చకపోతే చూడమని బలవంతంగా ఏం చెప్పట్లేదు. మణిద్వీపం అనేది శ్రావణ మాసంలో ఆ ఛానల్ రిలీజ్ చేయాలనుకున్నా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా రావా, లేకపోతే యూట్యూబ్లో మనకి ఏదైనా ఉపయోగపడుతుందా అని కాకుండా ఇంకో ఛానల్ సనాతన ధర్మాలు కొన్ని ఉన్నాయి, దాంట్లో కాపాడటం కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మీరందరూ ఏమంటారో కామెంట్ రూపంలో చెప్పి ఇవాళ ఆ ఛానల్లో ఎంతమంది మన వాళ్ళు వస్తారో అందరూ దాంట్లోకి వచ్చి కామెంట్లు పెట్టేయండి. ఓకేనా?